కన్నవారే కసాయిలా మారి తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ నెల రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటి నుంచి ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురై ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటుంది. హైదరాబాద్ సెంటర్ బుక్ సెంటర్ అయితే భర్త మృతిని తట్టుకోలేకే ప్రసన్న గురువారం మధ్యాహ్నం కూతురు మేఘన, కుమారుడు ఆశ్రిత్ రామ్కు అన్నంలో విషం కలిపి తినిపించింది. తర్వాత ఆమె కూడా విషం కలిపిన అన్నం తినింది. ప్రస్తుతం అయితే ప్రసన్న సోదరుడు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా ముగ్గురు అచేతన స్థితిలో పడి ఉండడాన్ని గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తల్లి కూతురు మృతి చెందారు. నాకు అంత థాట్ రాలేదు. అవకాశం కోసం కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అంటూ డాక్టర్లు చెబుతున్నారు. నేను డాక్టర్ కే యశోద, మైతా హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ అండి. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక బాబు 16 ఇయర్స్ ఆశ్రిత్ రామ్ అని ఇక్కడికి పాయిజన్ కేసు రావడం జరిగింది. దానికంటే ముందుగా వాళ్ళ మదర్ ప్రసన్న తను రావడంతో క్రిటికల్గానే ఉండింది. రాగానే మేము ఎగ్జామిన్ చేసాము. అప్పటికే ఆమెకు నో రెస్పాన్స్. ఈసీజీ తీసుకుని ఈసీజీతో కన్ఫర్మ్ చేసేసుకున్నాము. ఆమెకి ఏమీ హార్ట్ లేదు, పల్స్ లేదు, ఏమీ లేదు. తర్వాత ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసాము. ఆ తర్వాత బాబు ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. బాబు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అతను వాళ్ళు అసలు పాయిజన్ ఏం తీసుకున్నారో తెలీదు. ముక్కుమడిగా ఫ్యామిలీ మొత్తం కలిపి వాళ్ళ మదర్ వాళ్ళు ఎలా తీసుకున్నారో తెలీదు. సో బాబు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు స్టమక్ వాష్ చేస్తున్నాము విత్ ఆక్సిజన్ సపోర్ట్, విత్ క్రిటికల్ కేర్ టీమ్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే జరుగుతుంది. స్టమక్ వాష్ విత్ ఆక్సిజన్ విత్ ఆయన అంటే సిమ్టమ్స్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక 24 అవర్స్ గడిస్తే కానీ ఆ బాబు పరిస్థితి చెప్పనికి లేదు. అంత లోపల మేము అది కంటెంట్స్, స్టమక్ వాష్ కంటెంట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపిస్తున్నాము. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయని మృతురాలు ప్రసన్న తమ్ముడు చెబుతున్నాడు. తన బావ చనిపోయిన ఘటనను జీర్ణించుకోలేకే ఈ ఘాతకానికైతే పాల్పడి ఉంటుంది అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక పాప ఒక బాబు. వాళ్ళకి హైదరాబాద్ బుక్ సెంటర్ ఉంది, అరవింద్. ఆ బుక్ సెంటర్ మీద వాళ్ళకి నవంబర్ 14 బాబుకి నవంబర్ 14 45 రోజులు. అప్పటి నుంచి మా దగ్గరనే ఉంది. ఇంకా కాకపోతే ఆయన లేని ట్రీట్మెంట్ చేసారు, బాగానే ఉన్నారు. మా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని అక్కడ కూడా కొన్ని ఊపిరి ఉందని చెక్ చేసినారు. కాకపోతే మైతా హాస్పిటల్ తీసుకుపోయేసరికి అక్కడికి మార్గం మధ్యలో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బయట సాగితే బాగాలేని రోజు చాలా ఒక్కరోజే లేరు. మార్నింగ్ వచ్చి ఇంటికాడ కొన్ని పడుతున్నారు. మధ్యాహ్నం మేము పోయినాం. అప్పటికే మొత్తం ట్రీట్మెంట్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. అన్నంలో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి కూతురు అయితే మృతి చెందారు. కుమారుడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. 2 నెలల క్రితమే ప్రసన్న భర్త మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేకే ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా ఇంట్లో వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ప్రసన్నను హాస్పిటల్ తీసుకెళ్లిన టైంకి ప్రసన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రసన్న అయితే ముందుగా మృతి చెందింది. తర్వాత కూతురు కూడా
మృతి చెందినట్టుగా కూడా డాక్టర్ వెల్లడించింది. ప్రస్తుతం ఆశ్రిత్ రామ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉంది అంటూ కొన్ని గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటూ డాక్టర్ అయితే తెలిపారు. ప్రస్తుతం సిమ్టమ్స్ కి సంబంధించి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఇక ఇటు ప్రసన్న అయితే కేవలం ఒక ఏడాది క్రితం అయితే ఇటు ప్రసన్న భర్త మృతి చెందడం జరిగింది. ఇక దాన్ని తీసుకోలేకే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకే ప్రసన్న కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మృతురాలు ప్రసన్న తమ్ముడు చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి అంటూ ప్రసన్న తమ్ముడు అయితే చెప్పారు. ఇక తన బావ చనిపోయిన ఘటనను జీర్ణించుకోలేకే ఈ ఘటనకైతే పాల్పడి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు కూడా చేపడుతూ ఉన్నారు. ఇక ఆశ్రిత్ రామ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం కొన్ని గంటలు గడిస్తే గానీ డాక్టర్ చెప్పలేమని చెప్పారు. అవకాశం కోసం ఎదురు చూసుకుంటున్నది, అంతలోనే పనిచేసింది.